హాయ్ హలో వెల్కమ్ టు చిట్టి లాక్స్ అండి. ఈరోజు వచ్చేసి నేను ఇదిగోండి గోబీ కర్రీ చేస్తున్నాను. ఇది శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి. కడిగి శుభ్రంగా క్లీన్ చేసుకొని కడకాలండి. వేడి నీళ్ళల్లో ముంచటాలు అవన్నీ అవసరం లేదండి. కొంతమంది వేడి నీళ్ళలో ఉడకబెడతారు, ఎంత అవసరం లేదు. శుభ్రంగా కడిగేసి శుభ్రంగా పురుగు ఉందో లేదో చూసుకుంటే చాలండి. ఇదిగోండి గల్లుప్పు, కారం, పసుపు, మసాలా, అది అల్లం చిన్నుల్లిపాయ చెక్క లవంగాయ పేస్ట్ అండి, ఆయిల్, ఇదిగోండి పచ్చెనగపప్పు నానబెట్టి ఉడకబెట్టానండి. కుక్కర్లో 5 విజిల్స్ పెడితే అయిపోతుంది. ఇదిగోండి తాలింపు గింజలు, ఒక లవంగాయ కూడా అయితే టేస్ట్గా ఉంటుందండి. ఎండుమిర్చి 2, ఇదిగోండి కరివేపాకు, పచ్చిమిర్చి 3, టమాటాలు ఒక 5. దానికి గ్రేవీ కావాలి కదండి, అందుకని. ఈరోజు వచ్చి కట్ల పొయ్యి మీద చేస్తున్నానండి. దీనికి కొంచెం ఏదన్నా ఎర్రమట్టి కానీ రాసుకోవాలన్నమాట ఈ డేక్షాకి, లేకపోతే తోమటం కష్టమైద్ది. అదండి ఆయిల్ అది బాండీ వేడెక్కింది, ఆయిల్ వేస్తున్నాను. కట్టెల పొయ్యి కదండి, ఆయిల్ కూడా తొందరగానే వేడెక్కిపోతాయి. ఇప్పుడు తాలింపు గింజలు వేసేస్తున్నాను. పేస్ట్ వేస్తున్నానండి. అల్లం చిన్నుల్లిపాయ, టమాటా, పెద్దల్లిపాయ కూడా మిక్సీ పట్టానండి. చెప్పాను కదా కట్టెల పొయ్యి కదా, చాలా బాగా ఊరకనే ఉడికిపోతుంది, వేడెక్కిపోతుంది ఊరకనే. దీని మీద పేస్ట్ దేనికి రాదండి. అరగంట కంట కలుపుకున్నాం. తెగ బాగా తొలుతుందండి. పచ్చిమిర్చి వడేసేస్తున్నాను. పచ్చిమిర్చి వడేసి ఇప్పుడు ఊరకనే ఫ్రై అయిపోతుందండి. కట్టెల పొయ్యి కదా, చూసుకుంటూ ఉండాలి, గంట పెట్టి పెడుతూ ఉండాలి. తర్వాత కరివేపాకు వేద్దాం. కరివేపాకు 2 రెప్పలు కరివేపాకు వేస్తాం. తర్వాత పసుపు, తర్వాత గల్లుప్పు ఇవన్నీ వేసి కలుపుకున్నామండి. టమాటాలండి, టమాటాలు కూడా వేసుకుంటే ఫస్ట్ టమాటాలు వేస్తే మగ్గుతూ ఉంటాయి. ఈ మగ్గినాక క్యాబేజ్ వేద్దాం. మూత పెట్టుకున్నామండి. చూడండి ఊరకనే మగ్గిపోద్ది. చూసారా ఉడకనే మగ్గిపోయింది. కట్టెల పొయ్యి మీద వెనకట అమ్మోళ్ళు ఎమ్మటమ్మనే వంటలు చేసేసేవాళ్ళు. ఏందా అనుకునేవాళ్ళు. ఫస్ట్ అన్నం వండేవాళ్ళు, ఫస్ట్ కూర వండేవాళ్ళు. ఆ వేడి పొయ్యి మీద అన్నం పెట్టేసేవాళ్ళు. తర్వాత వాటర్, స్నానాలు చేయడానికి నీళ్ళు పెట్టేవాళ్ళు. ఇప్పుడు కాలీఫ్లవర్ వేసుకున్నాం. ఇది కూడా పచ్చివాసన కావాలి కదండి, కొంచెం ఇట్లా కలదిప్పుకున్నాం. తర్వాత మూత పెడదాం, అది మగ్గిపోద్ది. ఆకుండా ఎక్కువలో వస్తున్నాయండి, ఎందుకో తెలీదు.
తిట్టుకుంటే వస్తాయా, తలుసుకుంటే వస్తాయా? కామెంట్స్ పెట్టండి. నాకు తెలియదు, ఇంతవరకు అది తెలియదు నాకు. నేనైతే తలుసుకుంటున్నారు అనుకుంటున్నా. తిట్టుకుంటున్నారని, తిట్టుకుంటే పొరపోద్ది, తలుసుకుంటే పికప్స్ వస్తాయి. తలుసుకుంటున్నారా, తిట్టుకుంటున్నారు పెట్టండి. నాకు ఎందుకంటే అండి, మనం మంచిగా పోతే చెడు ఎదురవుతుంది కదా. కానీ నాకు కొంచెం మంది మాకు అయినోళ్ళే శత్రువులు ఉన్నారులే, అందుకని చెప్పేసి అదనమాట. ఏంటంటే అండి, తొందరగా మగ్గిపోద్ది అనమాట గోబీ. ఎక్కువసేపు పట్టదు, ఇది తొందరగానే మగ్గిపోద్ది. ఎక్కువ మెత్తగా ఉడికినా బాగోదు అనమాట. ఇప్పుడు పచ్చనపప్పు ఉడకపెట్టాను కదండి, ఇది వేసి కలిపేద్దాము. మూత పెట్టుకుందామండి, కాసేపు మగ్గాలి. కొంచెం వాటర్ వేద్దామండి. అసలు వాటర్ వేయలేదు కదా, కొంచెం వేద్దామండి వాటర్. అలా కలుపుకొని మూత పెడదామండి, మగ్గిద్ది. నా కూర చూడండి ఎట్లా ఉడుకుతుందో. కొంచెం వాటర్ వేసాను కదా, కొంచెం గ్రేవీ లాగా రావాలని కొంచెం వాటర్ వేసానండి. ఈ స్మోక్కే మంచి స్మెల్ వస్తుందండి కూర కట్టెల పొయ్యి మీద వండుకుంటే. మీరు ట్రై చేయండి. అంతేనండి. ప్లీజ్ లైక్ చేయండి.